హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు మార్నింగ్ ఒక షార్ట్ నేను పోస్ట్ చేశాను కదా, సో ఆ షార్ట్ ఎలా క్రియేట్ చేశారు ఏంటి అనేది చాలామంది మెసేజెస్ పెట్టారు. ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, అదే యూట్యూబ్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, చాలామంది మెసేజెస్ అయితే పెట్టారనమాట. సో ఈ పాప ఎవరు, మీ పాపేనా, మీలానే ఉంది, అది ఇది అని చెప్పి పెట్టారు. ఇది జస్ట్ ఏ ఇమేజ్ అండి. ఇది నేను నా ఇమేజ్ ఇచ్చి జనరేట్ చేసుకున్న ఇమేజ్ అనమాట. ఇది యాక్చువల్గా ఏ ఇమేజెస్ మ్యాక్సిమం అన్నీ ఒకే రకంగా ఉన్నాయి, కొంచెం కొంచెం పోలికలు డిఫరెంట్తో. మేబీ ఈ అమ్మాయి నాలాగా అనిపించి మీ అమ్మాయి అనేసి అడుగుతున్నారు. సేమ్ టు సేమ్ ఉన్నారు. మేబీ ఆ పిల్ల బొద్దుగా ఉండడం వల్ల అలా ఏమన్నా అనిపిస్తూ ఉండుండొచ్చు. సో ఇట్లా ఈ ఇమేజ్ని ఫస్ట్ నేను అసలు ఏం చేశాను అనేది చెప్తాను, దాని తర్వాత మీకు మొత్తం క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఈ పాప ఇమేజ్ అయితే నేను జనరేట్ చేసుకున్నాను అనమాట చాట్ జీపీటీ ద్వారా. సో నేను అది ఎలా జనరేట్ చేశాను అనేది కూడా చూపిస్తాను. ఇది నా ఫోటో నుంచి జనరేట్ చేసిన ఇమేజ్ అనమాట. సో అసలు ఎంత డీటెయిలింగ్గా ఉంది అనేది చూపిస్తాను. ఇది నేను జనరేట్ చేసిన ఇమేజ్ కదా. సో ఈ శారీ కానివ్వండి, బ్లౌజ్ అయితే అసలు సేమ్ ప్రింట్ అనమాట, అంటే ఎగ్జాక్ట్గా సేమ్ వచ్చేసింది అసలు. అండ్ శారీ కూడా గ్రీన్ కలర్, కాకపోతే శారీ డిఫరెంట్ లేండి, మరీ ఎగ్జాక్ట్గా ఏం రాదు కదా. సో నేను ఏ ఇమేజ్ అలా తీసుకున్నాను అనేది చూపిస్తాను. సో నేను ఈ ఇమేజ్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ ఇమేజ్ని చాట్ జీపీటీలో ఇచ్చి ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తే అలా జనరేట్ చేసిందనమాట. సో ఇక్కడ చాట్ జీపీటీలో ఏం జరిగింది అనేది మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను, తర్వాత మీకు మొత్తం క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఫస్ట్ ఈ ఇమేజ్ అయితే అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత చాట్ జీపీటీ ఇలా అడుగుతుందనమాట. థ్యాంక్స్ ఫర్ ద న్యూ ఇమేజ్, వుడ్ యూ లైక్ మీ టు జనరేట్ ఏ బేబీ గర్ల్ ఇమేజ్. నేను ఆల్రెడీ ఇంతకు ముందు చేశాను అనమాట. సో మీకు ఒకవేళ అలాగే కావాలా ఏంటనేసి అడిగింది. అడిగితే నేను ఈ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను అనమాట. సో ఈ ప్రాంప్ట్స్ వచ్చేసి మీరు ఎలా కావాలంటే అలా ఇవ్వచ్చు. అంటే ఆ ప్రాంప్ట్ అంటే ఆ ఇమేజ్ మీకు ఎట్లా కావాలో. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఫస్ట్ ఏం చేశానంటే క్రియేట్ ఏ బేబీ గర్ల్ పాడ్కాస్ట్ ఇమేజ్ విత్ సేమ్ అటైర్ యాజ్ అన్ అబోవ్ పిక్ విత్ ఇండియన్ ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి ఇచ్చాను అనమాట. సో ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ అంటే దానికి మేబీ సరిగ్గా సెట్ అవ్వలేదేమో. ఇక్కడ ఏమని పెట్టిందంటే ఐఎమ్ సారీ బట్ ఐ కాంట్ జనరేట్ దట్ ఇమేజ్ యాజ్ ద రిక్వెస్ట్ వైలేట్స్ అని చెప్పి పెట్టింది. సరే, తర్వాత మళ్ళీ ఇంకో ప్రాంప్ట్ ఇచ్చాను అనమాట. క్రియేట్ ఏ బేబీ గర్ల్ ఇమేజ్ విత్ స్టూడియో సెటప్ విత్ సేమ్ అటైర్ విత్ బ్రైడ్ అని పెట్టాను. బ్రైడ్ అంటే జడ అనేసి, జడతో కూడా కావాలి అనేసి పెట్టాను అనమాట. సో అప్పుడు ఈ ఇమేజ్ అయితే వచ్చింది. ఈ ఇమేజ్ క్రియేట్ అవ్వగానే జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకున్నాను అనమాట. చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ నేను మీకు మళ్ళీ ఒకసారి క్లియర్గా చూపిస్తాను. సేమ్ ఇదే ప్రాంప్ట్ ఇచ్చి మేబీ మళ్ళీ సేమ్ ఇమేజ్ వస్తుందని కూడా మనం ఏం చెప్పలేము, వేరే ఇమేజ్ కూడా రావచ్చు. సో ఫస్ట్ అయితే మీరు చాట్ జీపీటీలో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి, లేదంటే డైరెక్ట్గా మీ గూగుల్ అకౌంట్తో అయితే లాగిన్ అయిపోవచ్చు. సో ఇప్పుడు మీకు ఒకసారి ఫ్రెష్గా అయితే చూపిస్తాను. ఫస్ట్ గూగుల్కి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళిన తర్వాత చాట్ జీపీటీ అని చెప్పి సెర్చ్ చేయండి. చాట్ జీపీటీ అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చాట్ జీపీటీ అనేసి ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆస్క్ ఎనీథింగ్ అనేసి ఉంది కదా. సో ఇక్కడ ఈ ప్లస్ క్లిక్ చేయండి. ప్లస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఫొటోస్ అని ఉంది కదా, యాడ్ ఫొటోస్ క్లిక్ చేసి మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని తీసుకొచ్చి ఇక్కడ అయితే యాడ్ చేసుకోండి. సో మీకు ఏ ఇమేజ్ ఓకే అనుకుంటే ఆ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసి జస్ట్ సెండ్ చేసేయండి. సో ఇలా సెండ్ చేసిన తర్వాత మీకు ఏ ప్రాంప్ట్ కావాలంటే ఆ ప్రాంప్ట్ మీ ఇష్టం. అంటే అసలు మీకు ఇమేజ్ ఎలా కావాలనుకుంటున్నారు, ఏ బ్యాక్గ్రౌండ్లో కావాలనుకుంటున్నారు, అలా మీకు ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ మీ ఇష్టమే అది. సో బ్యాక్గ్రౌండ్ ఎట్లా కావాలి, లేదంటే సెటప్ ఎలా కావాలి, అలా. సో నేను సేమ్ ఇదే అయితే పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ. సో క్రియేట్ ఏ బేబీ గర్ల్ ఇమేజ్ విత్ స్టూడియో సెటప్ విత్ సేమ్ అటైర్ విత్ బ్రైడ్ అని చెప్పి జస్ట్ మనం ఇట్లా ఎంటర్ చేయగానే ఇమేజ్ అనేది జనరేట్ అవుద్ది అనమాట. సో ఇక్కడ మనకి ఇంకా కొన్ని డీటెయిల్స్ కూడా అడుగుతుంది. ఇక్కడ టు క్రియేట్ ఏ బేబీ గర్ల్ ఇమేజ్ ఏ స్టూడియో సెటప్ వేరింగ్ ఏ సేమ్ అటైర్, రెడ్ బ్లౌజ్, సిల్క్ శారీ విత్ గోల్డ్ జ్యువెలరీ అండ్ హ్యావింగ్ ఏ బ్రైడ్. ఐ కెన్ జనరేట్ వన్ ఫర్ యూ బట్ ఐ విల్ నీడ్ ఏ ఏజ్ ఆఫ్ ద బేబీ గర్ల్, ఏజ్ ఎంత కావాలి అనేసి అడుగుతుంది. సెకండ్ వన్ షుడ్ షీ బీ స్మైలింగ్ ఆర్ ఇన్ ఏ కామ్ పోజ్. థర్డ్ది డూ యూ వాంట్ ద సేమ్ బ్యాక్గ్రౌండ్ అండ్ రెయిన్బో లైటింగ్ ఎఫెక్ట్. అంటే నా ఫోటోలో ఆ ఎఫెక్ట్ ఉంది కాబట్టి అది అలా అడుగుతుంది.
డూ యూ వాంట్ ద ఐ యామ్ హ్యాపీ టెక్స్ట్ ఇంక్లూడెడ్ టు. సో మనం దీనికి తగినట్టు ఇప్పుడు ఇవ్వాలన్నమాట. సో నేనేం పెట్టానంటే నాకు జస్ట్ 2 years గర్ల్ బేబీ సేమ్ ట్రెడిషనల్ అటైర్లో మిగతా ఎఫెక్ట్స్ అంటే ఐఎమ్ హ్యాపీ టెక్స్ట్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇంక్లూడ్ చేయాలని అది అడిగింది కదా ChatGPT. సో అవన్నీ ఏమొద్దు, జస్ట్ అదర్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా రిమూవ్ చేసి ఇమేజ్ అయితే క్రియేట్ చేయమని పెట్టాను. చూద్దాం ఏమవుతుందో. సో మనకి ఇక్కడ ఇమేజ్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. సో ఈ ఇమేజెస్ జనరేట్ అవ్వడానికి కానీ వీడియో జనరేట్ అవ్వడానికి కానీ చాలా టైం పడుతుంది. ఇమేజ్ పర్లేదు కానీ బట్ వీడియో మాత్రం కొంచెం టైం ఎక్కువే పట్టింది. మార్నింగ్ నాకు ఒక 15 minutes అన్నా పట్టినట్లుంది. మనకి ఫ్రీ వెర్షన్లో ఏంటంటే ఆ సైట్ కూడా చెప్తాను. ఆ ఫ్రీ వెర్షన్లో ఏంటంటే 20 seconds లోపే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను 15 seconds అయితే జనరేట్ చేశాను వీడియోని. మనం ఆల్రెడీ రికార్డెడ్ ఉన్న వాయిస్లు అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మనం అప్పటికప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను అదంతా కూడా చూపిస్తాను, రికార్డెడ్ వాయిస్ ఓవర్తో ఎట్లాగా అనేది, అండ్ నేను ఆ వీడియో ఎలా చేశాను అనేది కూడా చూపిస్తాను. సో మళ్ళీ ఎర్రర్ వచ్చింది. సింపుల్గా ఎస్ అని చెప్పి పెడుతున్నాను. చూద్దాం ఏమవుతుందో. సో వాళ్ళే ఆప్షన్స్ ఇచ్చారు కదా, సో సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి సెండ్ చేస్తున్నాను. సో ఇప్పుడు జనరేట్ అవుతుంది, చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. సో ఇలా మనకి ప్రాంప్ట్స్ అనేది మనం ప్రాంప్ట్ ఇచ్చిన దాన్ని బట్టి అది క్రియేట్ చేయగలదా లేదా, లేదంటే ఇట్లా వైలేషన్స్ అని వస్తుంది అనమాట. సో అది చూసుకుంటూ మనకి కావాల్సిన దాన్ని బట్టి మనం కరెక్ట్గా ప్రాంప్ట్ ఇచ్చుకుంటూ వెళ్తే మనం ఇచ్చిన ప్రాంప్ట్ని బట్టి ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి అన్నమాట. అసలు మార్నింగ్ నేను చేసినప్పుడైతే జస్ట్ అన్నీ కూడా ఒకే ఒక క్లిక్ అంతే. యాక్చువల్గా అసలు అనుకోకుండా సరదాగా చేశాను, ఎలా వస్తుందో చూద్దామని చెప్పి. ఫైనల్గా వాయిస్ ఏం యాడ్ చేయాలో తెలియక ఆల్రెడీ నాది ఈ షార్ట్ వీడియో నేను అసలు ఎప్పుడో చేసి పెట్టుకున్నాను, బట్ అది అప్లోడ్ చేయలేదన్నమాట యూట్యూబ్లోకి. ఇంకా అది గ్యాలరీలో ఉండేసరికి ఆ షార్ట్ వాయిస్నే వేరే ఫోన్లోకి రికార్డ్ చేసుకుని మళ్ళీ దాన్ని ఈ ఫోన్లోకి తీసుకొచ్చి ఆ వాయిస్ యాడ్ చేసి పెట్టాను అనమాట. సో మంచిగా సెట్ అయింది. ఇక దాని కింద నా వీడియో కూడా వచ్చేటట్టుగా పెట్టాను అనమాట, మరీ సేమ్ వీడియో కాకుండా. అండ్ ఇంకోటి ఇక్కడ డౌట్స్ కూడా కొంతమంది అడుగుతున్నారు, ఏంటంటే ఈ వీడియోస్ పెట్టొచ్చా, ఏ వీడియోస్ కదా మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుందా ఇది అనేసి చాలామంది అడిగారు. ఈవెన్ కామెంట్స్లో కూడా, నేను షార్ట్ పెట్టిన కామెంట్స్లో కూడా. సో ఇక్కడ ఈ వీడియోస్ వల్ల మనకి మ్యాక్సిమం ప్రాబ్లమే వస్తుంది, ఎందుకంటే ఇవి ఏఐ వీడియోస్ కాబట్టి లైక్ రీయూజ్డ్ లాంటిది ఏమైనా ఇష్యూ రావచ్చు ఒకవేళ ఎక్కువ వ్యూస్ వస్తే కనుక. కానీ ఇక్కడ అందుకే నేను నా ఇమేజ్ని అయితే యాడ్ చేశాను అనమాట, ఐ మీన్ నా వీడియోని కూడా కింద. సో ఇక్కడ స్టూడియో సెటప్ అయితే రాలేదు, కానీ జస్ట్ ఇట్లా అయితే వచ్చింది ఇమేజ్. సో ఇట్లా మన ప్రాంప్ట్ని బట్టి ఇమేజ్ వస్తుంది అనమాట. సో చూడండి అసలు ఎగ్జాక్ట్గా శారీ అయితే సేమ్ శారీ కూడా భలే వచ్చింది. ఇదైతే మార్నింగ్ అయితే ఇంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. సో దీన్ని సేవ్ చేసుకుంటాను. సో ఇప్పుడు మనకి ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది కదా. సో ఆ ఇమేజ్కి మనం ఒక వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో అది ఎలా చేయాలనేది చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ గూగుల్కి వెళ్ళండి, హైడ్రా అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. జస్ట్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇట్లా అయితే వస్తుంది. తర్వాత ఫస్ట్ అసలు నేను ఆడియో రికార్డర్లో ముందు అసలు రికార్డ్ చేస్తాను, వాయిస్ రికార్డర్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒక 10 seconds అయితే రికార్డ్ చేశాను. సో దీన్ని ఇప్పుడు సేవ్ చేద్దాము. సో దీన్ని ఇలా సేవ్ చేసి ఇప్పుడు ఈ హైడ్రా దీనికైతే వెళ్దాము. వెళ్ళేసి ఇక్కడ వీడియో ఉంది కదా, సో ఈ వీడియో సెలెక్ట్ చేసి మీకు ఏ రేషియోలో కావాలంటే ఆ రేషియోలో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వీడియోని చేసిన తర్వాత నేను 16:9 రేషియోని సెలెక్ట్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే ఏం చేశానంటే మార్నింగ్ ఆ వీడియోకి 1:1 రేషియోలో వీడియో అయితే క్రియేట్ చేశాను, ఆ బేబీ ఇమేజ్ వీడియోని. సో అలా క్రియేట్ చేసి ఆడియో అనేది అది అప్లోడ్ చేశాను. దాని తర్వాత ఎడిటింగ్లో నేను 9:16 రేషియో తీసుకుని దాని కింద నా వీడియో వచ్చేటట్టు అయితే పెట్టాను అనమాట. అండ్ ఇప్పుడు ఫస్ట్ అసలు ముందు క్యారెక్టర్ చేసి అప్లోడ్ ఇమేజ్ చేయండి. చేసిన తర్వాత ఇదిగో ఈ ఇమేజ్ మనకి ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, సో ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆడియో స్క్రిప్ట్. సో ఇక్కడ అప్లోడ్ ఆడియో, మీరు ఇక్కడ నుంచి కూడా ఆడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఫొటోస్ అండ్ వీడియోస్ అనేది వస్తుంది. అండ్ మన దాంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. సో అది తీసుకురండి ఇప్పుడు రికార్డ్ చేసింది.
సో ఇక్కడ వాయిస్ రికార్డర్లో ఇప్పుడు మనం రికార్డ్ చేసిన వాయిస్ ఉంది కదా, అది సెలెక్ట్ చేస్తాము. తర్వాత ఇక్కడ చూస్ వాయిస్ కూడా ఉంటుంది. వాయిస్ మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. బట్ మనం వీడియో కూడా మన వాయిసే వస్తుంది కాబట్టి అవన్నీ ఏం అవసరం లేదు. మనం ఆల్రెడీ ఇమేజ్ కూడా పెట్టేసాం కాబట్టి యాడ్ టు వీడియో చేద్దాము. చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాంప్ట్ యువర్ క్యారెక్టర్ విత్ ఎమోషన్ అండ్ గెస్చర్స్ ఆప్షనల్ అనేసి ఉంది కదా. సో జస్ట్ ఇది కూడా క్లిక్ చేయండి. ఈ యారో కూడా క్లిక్ చేస్తే జస్ట్ కంటిన్యూ క్లిక్ చేయండి. ఇది యాక్చువల్గా మనం ఫ్రీగా అయితే కొన్నే చేసుకోవచ్చు అనమాట. తర్వాత పెయిడ్ అనేది ఉంటుంది. సో ఇలా ప్రిపేరింగ్ టు జనరేట్ యువర్ వీడియో, ఈ ప్రాసెస్ జరుగుతున్నంతసేపు మనమైతే క్లోజ్ చేయకూడదు అనమాట. అండ్ ఫస్ట్ ఇలా క్యూడ్ అనేసి వస్తుంది. అండ్ ఇక్కడ మనకి 0% అని ఉంది కదా, అక్కడ తెలుస్తూ ఉంటుంది. చాలా టైం పడుతుంది, ఇది 15 to 20 minutes. సో నేను ఇది ప్రాసెసింగ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను వీడియో. ఫైనల్గా జనరేట్ అవుతుంది ఇమేజ్, 80%కి వచ్చింది. అదే వీడియో చూద్దాం ఎలా వస్తుందో వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఈ వీడియో పైన క్లిక్ చేసి జస్ట్ డౌన్లోడ్ చేసుకోవడమే. బాగున్నారా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారు కదా, ఇది స్టోరీ మొత్తం దీని గురించి. ఇది యాక్చువల్గా పూర్తిగా మనం ప్రాంప్ట్ ఎట్లా ఇస్తామో అండ్ ఆ ఇమేజెస్ వచ్చిన దాన్ని బట్టే ఉంటుంది. మీకు కావాల్సిన ఇమేజ్ వచ్చే వరకు మీరు ఎన్ని ప్రాంప్ట్స్ అయినా ఇచ్చుకోవచ్చు. కానీ అది చాట్‌జీపీటీలో అయితే ఫ్రీనే అనుకోండి. బట్ కొన్నిటి తర్వాత మేబీ పేమెంట్ అడగొచ్చు. అది కూడా ఈ హైడ్రాలో మాత్రం కొన్ని అయితే ఫ్రీ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మనం ఈ టైప్ ఆఫ్ వీడియోస్కి ఆల్టర్డ్ కంటెంట్ అనేది మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఇవి చూడడానికి నిజంలాగా ఉంటాయి, కానీ నిజం కాదు. ఇది మనం ఏఐ ద్వారా జనరేట్ చేసిన వీడియో, క్రియేట్ చేసిన వీడియో కాబట్టి ఆల్టర్డ్ కంటెంట్ అని చెప్పి మనం సెలెక్ట్ చేయాలన్నమాట. అప్పుడు వీడియో దగ్గర చూసే ఆడియన్స్కి ఆల్టర్డ్ కంటెంట్ ఆర్ సింథటిక్ కంటెంట్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇది నిజం కాదు మీరు చూసేది అని జనాలకు తెలుస్తుంది అనమాట. సో అది మీరు ఎందుకు పెట్టలేదు మరి పొద్దున్న వీడియోకి అంటే, నేను అక్కడ వీడియోలో నేను కూడా కనిపిస్తున్నాను కాబట్టి నేను సింథటిక్ కాదు కదా, మనిషినే కదా. సో అందుకే నేనైతే పెట్టలేదు మార్నింగ్ ఆల్టర్డ్ కంటెంట్ అని చెప్పేసి. సో ఇలా జనరేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.